కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీ నాడు ఈ రాశి జాతకులు ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి వణికిపోతారు. ఇంటికొస్తారు, తట్టుకోలేరు మీరు. వారి వల్ల ఈ రోజు జరిగేది ఇది. ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు పుటాలు అదిరిపోతాయి. అలాంటి సమయం ఇది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, తదితర వివరాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము. ఈ తిథి నాడు ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి ఎందుకు వస్తున్నారు, రావడంలో ఏమాత్రం సందేహం లేదంటూ జ్యోతిష పండితులే తెలియజేస్తున్నారు. వారు వచ్చి ఏం చేస్తారు అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మనం గత జీవితంలో చేసిన తప్పు కావచ్చు, లేదా గత జ్ఞాపకాలు కావచ్చు, కష్టం గురించి కావచ్చు, ఈ రోజున వాటి వలన కలిగిన ఫలితాల వలన మీకు కలిగేటటువంటి వాటి నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న వారు అవుతారు. కావునే ఈ వీడియో చూడాలి. ఈ వీడియో గమనిస్తే మీరు అప్రమత్తంగా ఉండడానికి ఇంకొక అవకాశం వచ్చినట్లవుతుంది. దైవానుగ్రహంతోనే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పక తప్పదు. మీ జీవితంలో గ్రహ గోచార స్థితి వలన అనేక మార్పులు కలగబోతున్నాయి. మీరు తికమక పడిపోతారు. వీటి గురించి ఆలోచన ఉంటుంది. ఈ రోజంతా కూడా జరిగిన ఒక నష్టం గురించి కావచ్చు, కలిగిన కష్టం గురించి కావచ్చు, వాటి గురించి ఆలోచిస్తూ మనస్తాపం చెందే బదులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ దేవత ఆరాధన చేయడంతో పాటుగా ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా తప్పక పాటించండి. అప్పుడే మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది. ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారో తెలిస్తే నిలువున వణికిపోతారు మీరు. అసలు వారు ఇంటికి ఎవరండి, ఎందుకు వస్తున్నారు, ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ రాశి జాతకంలో ఈ రోజున వీరి జీవితంలో జరగబోయే ఆ యొక్క ప్రతి నగ్న సత్యం గురించి ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది జ్యోతిష్య నిపుణుల సూచన మేరకు మీకు తెలియచేయడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని అవమానించి భయపెట్టడం కోసం ఇదంతా చెప్పడం లేదంటూ గమనించగలరు. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు ఒక ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా అర్థమవుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనం వెంటనే వీడియోలోకి వచ్చేద్దాం. ఏదైనా మన మనసు, మన యొక్క తత్వం, చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క తత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు కొన్ని విషయాల్లో కొంతమంది కొంత గందరగోళ స్థితిలో ఉండి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది నిదానంగా కూర్చొని అన్నీ తెలుసుకుని ఆలోచిస్తూ ఉంటారు. మన పరిస్థితులు ఎప్పుడూ కూడా కొన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనం ఆగి ఆలోచిస్తే మంచి చెడు భేదభావం ఏమిటో మనకే అర్థమవుతుంది. ఈ రాశి జాతకులు ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడే నాకు తోడు నీడగా ఉన్నాడు, ఎదుర్కోగలను అనే ఒక మొండి ధోరణి కూడా ఉంటుంది. చూసేవారికి అది మొండితత్వం కావచ్చు, కానీ వీరికి మాత్రం ఆధ్యాత్మికంగా భగవంతుడు తోడుగా ఉన్నాడు అనే ఒక రకమైన భావన. ఈ భావనే వీరిని గెలిపిస్తుంది. ఈ భావనే వీరిని రక్షిస్తుంది. ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా ఈ రాశివారు ముందుగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించాల్సిన స్థితిగతులు వచ్చినా ఆ యొక్క సమయంలో కూడా ఎంతమంది వీరిని బలవంత పెట్టినా
నిదానంగా నిమ్మళంగా వ్యవహరిస్తారు. ఈ యొక్క నిదానంతో కొన్నిసార్లు వీరికి మంచి జరిగినా ఇంకొన్నిసార్లు మాత్రం కాస్త చికాకులు వస్తూ ఉంటాయి. కావున ఆగి ఆలోచించండి. త్వరగా తీసుకునే నిర్ణయాల్లో జాప్యం తెగదు. ఆలస్యం అమృతం విషం. దేనికి ఎలా రియాక్ట్ కావాలో తెలుసుకుంటే మీకు కలిగేటటువంటి అవమానాలు, అపోహల నుంచి కూడా బయటపడవచ్చు. కావున త్వరితగతిన తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ఆలస్యం అస్సలు యత్నించొద్దు. కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏకాగ్రత మొత్తం వాటి మీదే పెడతారు. చుట్టుపక్కల వాటి గురించి మర్చిపోతూ ఉంటారు. వీరి యొక్క స్వభావం ఇలా ఉంటుంది. ఏది చెప్పినా కొన్నిసార్లు పక్కవారు చెప్పిన వాటికే ప్రాధాన్యత ఇస్తారు. వారి మాటలు ఆలకిస్తారు. మీ ఆలోచనలు కూడా పక్కన పెట్టేస్తారు. మన ప్రాబ్లం గురించి మనం ఆలోచించినంత బాగా ఎదుటి వారు ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచించండి. మీకు కష్టం వచ్చింది, మీకు బాధ వచ్చింది. ఆ యొక్క కష్టాన్ని, బాధను 70% మాత్రమే ఎదుటివారు అర్థం చేసుకుంటారు. అలాంటిది మీ యొక్క సమస్యకు 100% పరిష్కారం వారు ఎలా అందిస్తారు చెప్పండి? ఎంత మన ప్రియమైన వారు అయినా మన మనస్సులో ఉన్న బాధ వారికి 70% మాత్రమే అర్థమవుతుంది. మనకి కష్టం కలిగింది. కష్టం నుండి బయటకు రావడానికి మనమైతే శతవిధాలా యత్నిస్తాం. ఎదుటి వారు ఏం చేస్తారు? వీరికి కష్టం కలిగింది అని చెప్పి ఏదో ఓదార్పు 4 మాటలు చెప్తారు. లేదంటే ఏదైనా చిన్న సాయం చేయడానికి కూడా పూనుకుంటారు. కానీ 100% మీ యొక్క కష్టాన్ని తొలగించాలి అనుకుంటారా? ఈ ప్రశ్న ఒకసారి మీ మదిలో మీరు వేసుకుంటే మీకే అంతా అర్థమవుతుంది. ఎదుటి వారు ఎప్పుడూ కూడా స్వార్థంగానే ఉంటారు. లేకపోతే మంచి చెయ్యాలి అనుకున్నా వారు వారి యొక్క జీవితం మీద పెట్టినంత ఆసక్తి మీ జీవితం మీద పెట్టరు. ఏదో యాదాలాపంగా ఏదో ఒక సలహా చెప్తారు. ఏదో నిర్ణయం తీసుకోమంటూ మీకు ఏదో గైడెన్స్ ఇచ్చినట్లు చేస్తారు. మరుసటి రోజు ఏం చేస్తారు? నా వల్లే మీ కష్టం తొలగింది అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు మీ జీవితంలో. వారు చెప్పినట్లే మీ జీవితంలో జరగాలని వింత ధోరణి కలిగిన వారు కూడా ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో పెద్దవారు కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. పెద్దవారి ధోరణి ఎలా ఉంటుంది? మేము అనుభవంతో చెప్తున్నాం, మా మాట వీరు వినరా అనే వింత ధోరణి ఉంటుంది. ఉన్న కష్టానికి తోడు ఇంకొక కష్టం మీదకు వచ్చి పడుతుంది. కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది ఆలకించేస్తారు కూడా మీరు. కుటుంబ సభ్యుల మాట కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎదుటి వారి యొక్క మాటల ధోరణితో వారి యొక్క మాయలో పడిపోతారు. ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ జాగ్రత్త పడుతూ ఉండొచ్చు, జాగ్రత్త లేకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఈ వీడియో చూశాక అయినా ఈ విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి రండి. 100% నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆ నిర్ణయం ద్వారా మీ జీవితంలో మార్పు వస్తుంది. చాలా మంచి మనస్సుతో వీరు ఆలోచిస్తారు. ఎదుటి వారికి మంచి చేయాలంటూ ఆలోచిస్తారు. వీరి యొక్క మాట, నడవడిక, తీరు, ప్రవర్తన అన్నీ కూడా వీరిని వేలెత్తి చూపించలేనంత క్రమబద్ధంగా, నిజాయితీగా ఉంటాయి. అన్నింటా కూడా నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంచిని మంచి అని చెప్పడంలో వెనుకడుగు ఎందుకు వెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనతో చాలా మందికి శత్రువులవుతారు. సొంత ఇంట్లో కూడా శత్రుత్వం ఉంటుంది. వీరి గురించి పక్కన పెట్టేస్తారు. వీరి తల్లిదండ్రులు కూడా ఒకానొక సందర్భంలో వీరి యొక్క మంచి వీరికి చాలా దూరం చేస్తోంది. కానీ వీరి ఆలోచనలను మార్చడం భగవంతుని తరం కూడా కాదు అన్నట్లుగా వీరి వింత ధోరణి ఉంటుంది. ఈ ఆలోచన కొంతమంది శత్రువులను ఇచ్చినా, ఇక్కడ నష్టం లేకపోయినా ఈ ఆలోచన కొంతమంది శత్రువులను ఇచ్చినా కూడా కొంతమంది మిత్రులను కూడా ఇస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే కొన్ని విషయాలు పట్టించుకున్నా పట్టించుకోనట్లుంటారు. నాకెందుకు వీటి గురించి, సమయం దండగ అని విడిచిపెడతారు. ఇంకొన్నిసార్లు అదే విషయాలు సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకు ఇలా చేశారు, చేస్తున్నారు అన్నట్లుగా ఎదుటి వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇలా విచిత్ర వింత ధోరణి ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు వీరి యొక్క భాగస్వామ్యులకు కూడా అర్థం కాదు. అంతటి మొండి స్వభావం ఉంటుంది. అంతటి మంచి స్వభావం ఉంటుంది. ఎదుటి వారి విషయంలో మంచే చూస్తారు. వీరి స్వార్థం కోసం కుటుంబ సభ్యులను కష్టపెట్టడం ఇలాంటివి చెయ్యరు. మూర్ఖత్వం ఉండదు, మొండితనమే ఉంటుంది. ఎలా అంటే వీరు చెప్పింది ఎదుటి వాళ్ళు రైట్ అనాలి. రాంగ్ అన్నారు అనుకోండి, వీరికి బద్ధ శత్రువులైపోతారు. వీరి యొక్క నిర్ణయాలు అలానే ఉంటాయి. ఆ నిర్ణయానికి వీరికి కష్టం కలిగించినా
ఎదుటి వారికి మాత్రం ఎప్పుడూ ఆ కష్టాన్ని ఇవ్వరు. భాగస్వామ్యులను, సంతానాన్ని మొదటి దశలో ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులను కూడా అభిమానించడం మొదలు పెడతారు. వీరి యొక్క అభిమానం, ప్రేమ ఎలా ఉంటుందంటే మొదలు ఎలా ఉందో తుది కూడా అలాగే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, కోపం వచ్చినా ఆ కాసేపు ఉంటుంది. ఆ తర్వాత పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ వెళ్లిపోతారు. బంధాలు విడిచిపెట్టరు. ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయండి. మంచిని తీసుకుని చెడుని త్యజించే లక్షణం లేదా చెడుని మంచిగా మార్చే లక్షణం వీరికి బాగా ఉంటుంది. బంధాలు విడిచిపెట్టడం మాత్రం కలలో కూడా జరగదు. విడిచిపెడతారు, అది కూడా ఎప్పుడో తెలుసా? ఇక పోరాడి పోరాడి రెండు చేతులు కలిసి చప్పట్లు కొట్టినప్పుడు ఈ బంధం నాకెందుకు అని చెప్పి అప్పుడు ఆ బంధాన్ని విడిచిపెడతారు. అంతవరకు పోరాడుతూనే ఉంటారు. ఇక విసుగు వస్తే ఎవ్వరు చెప్పినా వినరు. రానంత వరకు ఎవరు చెప్పినా వినరు. వచ్చాక కూడా ఎవరు చెప్పినా వినరు. బంధం గురించి ఇక పట్టించుకోరు. ఎప్పుడు కూడా ఒకరే పట్టుకుంటే నిలబడే బంధాల కోసం పోరాడడం వీరికి ఇష్టముండదు. కొన్ని రకాల బంధాలు భగవంతుడే ముడివేయాలి. మనం ముడివేయలేనివి. వాటి కోసం సమయం వృధా ఎందుకు అని ఆ సమస్య అక్కడే విడిచిపెడతారు. కష్టం వస్తే ఆగిపోవడం అస్సలు నచ్చదు. ఇటువంటి తత్వం ఎక్కువ. ఈ రోజున ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. మీ ఇంటికి ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి వస్తారు. విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఈ రోజున వీరికి ఇలాంటి పరిణామాలే కలగబోతున్నాయి. చాలా కాలం క్రితం వారికి మీ మధ్యన చాలా రకాల విభేదాలు, విధ్వంసాలు జరిగాయి. మీరు ఇక వారిని వద్దనుకుంటున్నారు. వారితో మాట్లాడాలి అన్నా, వారితో కూర్చొని ఏదైనా డిస్కస్ చేయాలన్నా మీకు నచ్చడం లేదు. వారి యొక్క మాట నచ్చడం లేదు. వారి యొక్క ప్రవర్తన నచ్చడం లేదు. ఇదివరకు నచ్చినా ఇప్పుడు కాస్త జుగుప్సగా అనిపిస్తోంది. వారి యొక్క మాట మాట్లాడే తీరు నచ్చడం లేదు. వారి ఆలోచనలు మీకు వ్యతిరేక భావాన్ని కలిగిస్తున్నాయి. అటువంటి వారిని జీవితం నుంచి అనుకోకుండా పక్కన పెట్టేశారు, లేదా కావాలనే పక్కన పెట్టేశారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం ఇక మీకు సరిపడదు అనుకున్నారు. అలా పక్కన పెట్టిన ఆ మగ మనిషి, ఆ ఆడ మనిషి ఈ రోజున మీ జీవితంలోకి అయితే వస్తారండి. ఇలా జరగక మానదు. ఎవ్వరూ దీనిని ఆపలేరు. అయితే వారు రావడం ఇక్కడ ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిన వస్తూ వస్తూ వారు చేసే పనులు, వారు మాట్లాడే తీరు, వారి యొక్క ప్రవర్తన మీకు కొంచెం షాకింగ్ గా ఉండవచ్చు. ఎందుకంటే వారు మీ సహాయం కోసం వచ్చారని మీరు అనుకోవచ్చు, లేదా పరిస్థితులు అలా ఉన్నాయని అనుకోవచ్చు, లేదా మీ యొక్క శత్రువులు మిత్రులుగా నటిస్తున్న వారిని మీ నుంచి దూరం జరపాలని ఇంకా కంకణం కట్టుకుని ఉండవచ్చు. ఇక వారితో మీరు సంప్రదింపులు జరపకూడదు అనే ఒక కీలక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఇక్కడే ఈ యొక్క విషయంలోనే మీకు ఒక సూచన చేయాలి. ఎప్పుడైనా ఎదుటివారు ఎంత శత్రువు అయినా మనతో మాట్లాడడానికి వస్తే ఖచ్చితంగా వారితో మాట్లాడడం, వారు వచ్చిన విషయాన్ని తెలుసుకోవడం, వారి యొక్క మాటలు మనం చెడుని తీసుకోకూడదు, చెడుగా ఆలోచించకూడదు, చెడుగా అర్థం చేసుకోకూడదు. ముందు ప్రశాంత వదనంతో ఈ రోజు వారు చెప్పే మాట ఆలకించండి. వారు చేరవేసే విషయం గురించి కాస్త మీరు ఆగి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీ కుటుంబం గురించి ఆలోచనలే ప్రధానంగా మీకు ముందుకు ఉన్నాయి. ముందుకు సాగిపోతున్నారు. మంచి మనసుతో ఉన్నారు. మంచి మనసు ఉన్న వారికి శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. కానీ ఎల్లకాలం అలాగే ఉండరు. శత్రువులు కూడా మంచిగా మారతారు. ఇదంతా దైవానుగ్రహం. భగవంతుని అనుగ్రహంతో వారికి తగిన గుణపాఠం జరిగి ఉండవచ్చు. ఎవరికి తెలియదు కదండి. కావున మీరు ఏమిటంటే ఈ రోజున నిమ్మళంగా ఉండండి. వారి వల్ల ఇదివరకు సమస్యలో పడి ఉండొచ్చు, సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. ఆ చిక్కుల్లో నుంచి బయటపడ్డాక మీరు తీసుకున్న నిర్ణయం ఇది అయ్యుండొచ్చు. వారితో ఉంటే మీ జీవితంలో భవిష్యత్తు కానరావడం లేదు, అంధకారం అయిపోతుంది. అందరూ కూడా వేలు ఎత్తి చూపించేవారే. చేసే ప్రతి పనిలో జాప్యం జరగడం, మీ యొక్క సమయం మొత్తాన్ని వారే తీసేసుకోవడం, ఇలాంటివి కూడా జరిగుండొచ్చు. ఇలా ఎన్నో రకాల ఆలోచనల కలబోతగా ఈ కీలక నిర్ణయం తీసుకుని వారిని అవాయిడ్ చేస్తూ వచ్చారు. వారితో ఉంటే నా కుటుంబం రోడ్డున పడుతుందేమో అనే ఈ యొక్క ఆలోచన మీకు అనుకున్నదే తడవుగా ఈ యొక్క నిర్ణయానికి నాంది పలికింది. వారి మీద ప్రేమ లేకునో లేదా ఉండదు అని కాదండి. మీ జీవితం, మీ మీద ఆధారపడి ఉన్న మీ యొక్క కుటుంబ జీవితం
వారి మీద ప్రేమ ఉన్నా లేకున్నా ద్వేషాన్ని చూపించొద్దు. పక్కకు వచ్చేయండి. కుటుంబ జీవితం ముందుకు సాగడానికి ఈ యొక్క తెలివైన తెగదెంపులు చేసుకున్నారు. ఈ నిర్ణయం మంచిదే. కాకపోతే ఈనాళ్ల తరువాత ఇటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, ఇంటికి వస్తారు, ఫోన్ చేస్తారు, లేదా అనుకోకుండా తారసపడతారు, లేదా మీ ఇంటికే వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి వస్తారు అనుకుంటే అది మీ యొక్క పొరపాటు అవుతుంది. అదే మీ గ్రహపాటు అవుతుంది. ఒక విషయం తెలిసిన వారిగా వస్తారు. ఆ పని గురించి వారు తెలుసుకుని వస్తారు. వారు చెప్పే సూచన, సలహా మీరు వినరని కూడా తెలిసే వస్తారు. అయినా ఎందుకు వచ్చారు అంటే మీకు మేలు చేయాలి అనే ఒక తలంపు వారిని కూర్చొనివ్వడం లేదు. మీరు ఇదివరకు చేసిన మేలు, మీ మీద ఉన్న ప్రేమ జీవితంలో వారిని మళ్లీ మీ దగ్గరకు తెస్తుంది. బంతి కొడితే తిరిగి వచ్చి తగిలినట్లుగా వారు దూరంగా వెళ్లి అంతే ఫోర్స్ గా మీ జీవితంలోకి వచ్చారు. ఒకప్పుడు వద్దు అనుకున్న వారి తిరిగి ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి ఏది నచ్చదు, అది మళ్ళా నచ్చుతుంది. ఎప్పటికైనా ఏ దిశలో అయినా తిరిగి అయితే తప్పక వస్తారు. వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారి గురించిన సమాచారం తెలుసుకోవాలి. వారు చెప్పే మాటలు ఆలకించాలి. ఎప్పుడైనా కూడా మనం చెప్పేవారిలా కాకుండా వినేవారిలా ఉంటాం చూడండి. అప్పుడే ఇబ్బందులు చాలా తప్పించుకోగలుగుతాం. పక్కన వారి మాటలు అస్సలు నమ్మొద్దు. చెప్పుడు మాటలు వినవద్దు. ఇప్పుడు మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు అనే ఆలోచనే మీ మదిలో ఉండాలి. ఈ రోజు తప్పు చేసిన వారు రేపు ఒప్పుగా తిరిగొస్తారు. ఈ రోజు మంచివారు రేపు తప్పుగా మారొచ్చు. ఆ రోజు వద్దనుకున్న ఈ యొక్క వ్యక్తి ఆలోచనలు ఈ రోజు మీకు నచ్చొచ్చు. కావున వారికి ఒక్క అవకాశం ఇవ్వండి. వారు చెప్పే విషయాన్ని ముందుగా వినండి. ఆగి ఆలోచించండి. విషయం లోతు ఏంతో తెలుసుకోండి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపించొచ్చు కదా. వారిని మీరు క్షమించొచ్చు కదా. మీ అతిపెద్ద సమస్య నుంచి మిమ్మల్ని వారు బయటపడేస్తారు. అది ధన సహాయం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సాయం కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం ఉన్న పని కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి మోసపోతున్న తరుణం మీది కావచ్చు, వారి గురించిన పూర్తి సమాచారం మీకు తెలియచెప్పడం కోసం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి స్వార్థం కోసం కాదు అంటూ గుర్తుంచుకోండి. జరిగే ఒక నష్టాన్ని, మోసాన్ని జరగకుండా ఆపడం కోసం, మిమ్మల్ని చెయ్యి పట్టి బయటకు లాగడం కోసం వారొస్తున్నారు. వారిని శిక్షించకుండా వారి మాట వినండి. వారి మాట వినకుండా జాగ్రత్త పడకండి. వెనక్కి పంపించకండి. వారి మాట వినకుండా వెనక్కి పంపిస్తే చాలా ఇబ్బందులు తట్టుకోలేకపోతారు. పని మొత్తం పక్కన పెట్టేసి ఈ రోజున వారి గురించి ఆలోచించినా తప్పే లేదు. నూతన శక్తితో ఈ రోజున ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా వారు ఇంటికి వస్తారు, ఫోన్ అయినా చేస్తారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని మొదట కలిగించినా వారితో ఉండే జ్ఞాపకాలు ఈ రోజున మీకు అన్నీ గుర్తు చేస్తాయి. సంతోషంగానే ఉంటారు. ఈ రోజున మీరు మీ రంగంలో ఆగి ఆలోచించి పనులు చేస్తే ఆ యొక్క నిర్ణయం మీకు మేలు చేస్తుంది. ఇక ఈ రోజున మీకు ఏదైనా గజిబిజి గందరగోళంగా ఉంటే గనక ఒంటరిగా ఉండి కీలక నిర్ణయం తీసుకోండి. భగవంతుని సాయం కోసం అర్థించండి. ఈ రోజున ఇదంతా భగవంతుని అనుగ్రహంతోనే కలుగుతుందా అని ఒక విధంగా ఇలా ఆలోచిస్తే గనక తప్పుడు నిర్ణయాలకు ఆస్కారమే ఉండదు. ఈ రోజున ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, భగవంతుణ్ణి దర్శించుకోవడం, లేదా ఇంట్లోనే పూజ గదిలో ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల మీ ఆలోచనలు సఫలంగా ఉంటాయి. శుభ ఫలితాలు దక్కుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించమంటూ మీకు విన్నవించడం జరుగుతుంది. వస్తున్న మగ మనిషి, ఆడ మనిషి అయితే మేలు కోరే వస్తున్నారు. మనిషి రూపంలో రావచ్చు, మాట రూపంలో వినవచ్చు. ఏ రూపంలో అయినా కూడాను ఈ రోజున మీకు ఒక అంశంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మంచికే తీసుకోండి. కష్టాల్లో, బాధల్లో ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే, డబ్బు అనేది ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది, మేము ఇచ్చిన వాళ్ళు మాకు తిరిగి ఇవ్వడం లేదు, మా ఆస్తిపాస్తులు, బంగారాలు అన్నీ తాకట్లో ఉన్నాయి, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, మాకు లెక్క లేకుండా పోతుంది, కోరుకున్న వ్యక్తులు దూరం అయిపోతున్నారు,
ప్రేమించిన వ్యక్తులు దూరం అవుతున్నారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడం లేదు. వ్యాపారంలో గ్రోత్ లేదండి. మంచి జాబ్ లేదండి. చదువుతుంటే మంచి ర్యాంకు రావడం లేదు. ఎటు ఏ విధంగా చూసినా అంతా శూన్యంగా ఉంది. ఒకవైపు జనాకర్షణ లేదు, ఇంకొక వైపు ధనాకర్షణ లేదు. ఎందుకంటే జనాలకు కూడా మంచి చేద్దామని వెళ్తుంటే మాకు చెడే వస్తోంది. పుణ్యానికి పాపం వస్తోంది. అన్నీ లాస్ అయిపోతున్నాం, సఫర్ అవుతున్నాం. ఇలాంటి ఈ రాశి జాతకులకు ఒకే ఒక రామబాణం లాంటి విషయం గురించి చెప్పడం జరుగుతుంది. మీకు ఉన్న ఎటువంటి సమస్య కష్టమైనా ఒక్కసారి మా గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్య పూర్తిగా విన్న వెంటనే మీ సమస్యకు పరిష్కారాన్ని అందించగలరు. నమ్మకంతోనే కాల్ చేయండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.